బాబు అడిగిందే అడుగుతావు అడిగేటోని నీకన్నా యాస్ట్ వస్తలేదు కానీ నాకైతే యాస్ట్ వస్తుంది తినేటోనికి ఏం చెప్తా చెప్పు ఏం లేదు చేసేది ఇక కాదురా నువ్వు గిసుంటి పెద్ద మనిషి మాట్లాడితే నాకు యాన్నో కాలుతుంది కాదురా చెప్పురా నువ్వేం చెప్తాం అనుకుంటున్నావు సరే తీ బాబు నువ్వే చెప్పరా ఏం చేయాలో నేను ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది గట్ల కాదురా నీది నువ్వు నేనేం చేసుకోవాలి పవదర్గా ఫెయిల్ అవుతుంది మరి ఏం పని చేయాలి ఎట్లా చేయాలి మా బాబుకు పేరు ఎత్తా మా అమ్మకు పేరు ఎత్తానేమో ఆలోచన ఉన్నదిరా నీకు మొన్ననే చెప్తుంది కదా బాబు ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది నాకు జీవితం మీద ఆశ పుట్టినప్పుడు నేనే ఏదోటి చేసుకుని బతా ఇప్పుడైతే నువ్వు బతుకున్న రోజులు నన్ను చూడు అంతే గట్ల కాదురా చెప్తే వినరా నలుగురు పలానా కొడుకు పర్వాలేదు రా నీ దండం పెడతారు జరా చెప్పురా నలుగురు ఎవరే వాళ్ళు వాళ్ళు ఎవరో చెప్పు నేను వాళ్ళకి చెప్పొస్తా మా దోస్తులా మీ దోస్తులా వాళ్ళు ఏంటి సార్ అది నలుగురు ఎవరే వాళ్ళు వాళ్ళు ఎవరో చెప్పు నేను వాళ్ళకి చెప్పొస్తా మా దోస్తులా మీ దోస్తులా వాళ్ళు నలుగురు అంటే అట్లా కాదురా సరే ఏమని చెప్పేస్తావు ఇక బాపు ఆ నలుగురు ఎవరో నాకు చెప్పినావు అనుకో వాళ్ళ దగ్గర పోతా పోయి మీ వల్ల నాకు రోజు లొల్లు అవుతుంది ఇంట్లో మా బాపు నన్ను తిడుతుండు మీకేం కావాలి నేను ప్రయోజకుని కావాలి ఇప్పుడైతే నేను మంచిగానే ఉన్నా నేను మంచిగానే బాగుపడుతున్నా మీరు ఇప్పుడు నా గురించి మా బాపు దగ్గర చెప్పి మా బాపు నన్ను వచ్చి తిట్టుడు ఇవన్నీ కథలు వద్దు మీరు మంచిగా ఉండుర్రి నన్ను ఇంత లొల్లి పెట్టనీయకుర్రి అని చెప్పి చెప్తా ఆ నలుగురు వాళ్ళు చెప్పు నాకు మరి చెప్పొస్తా వాళ్ళకి ముచ్చట చెప్పన్నా నలుగురు పేర్లు చెప్పు నాకు చెప్పన్నా చెప్పు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఈ నలుగురికి పోయి చెప్పిరా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు వీళ్ళందరూ నాకేం తెలుసు మరి గాయ తెలివంతే నువ్వు వాళ్ళకి చెప్పేస్తాను మాట్లాడుతున్నావురా నువ్వు నలుగురు అన్న వాళ్ళకి చెప్పొస్తా అంటున్నా నేను అరే నాకు కోపం తెప్పకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు నేను చెప్పింది నేను అంతే ఇప్పుడు బాబు నువ్వు నా మీదకి ఎందుకు కొడుతున్నావు ఎందుకు కోపానికి వస్తున్నావు ఏంది ఇదంతా చెప్పు ఫస్ట్ నాకు నేను వరుతున్నా నేను రొల్లి చేస్తున్నా నువ్వే మరే నేనే వరుతున్నా నేనే రొల్లి చేస్తున్నా నువ్వు చేసేది ఎంత బరాబరే నువ్వు చేసేది తప్పే లేదు నువ్వంతా మంచి పని చేస్తున్నావు మంచి పని చెప్తున్నా నేను నేనే తిన్నదారు కానీ నీ కోపానికి వస్తున్నావు ఏమో అది నీకు తెలియాలి అరే నిన్యాసోటి కొడుకుని కనాలరా నానా సార్ నువ్వేం కావాలనుకుంటున్నావు కన్నావు కదా నువ్వు ఆల్రెడీ మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అదే అంటున్నా బిడ్డ లోకం లేని కొడుకు అందరి లెక్క నేను ఉంటే థ్రిల్ ఏముంటుంది బాబు నీ కొడుకుని నేను నీ కొడుకు అంటే ఎట్లుండాలి నా లెక్క స్టైలిష్గా ఇట్లా చేసుకుంటూ ఉండాలి అంత మరి ఏం చేస్తావు చెప్పురా దుకాణం పెట్టి తలపిస్తావా ఏం మాట్లాడుతున్నావు బాబు నాతో ఇంకా పనులు కావు ఇక మరి ఎట్లా ఓ రెండు బళ్ళు కొన్నా బర్లా అంటే ఇప్పుడు నువ్వు బర్రెలు కొనిస్తే నేను బొబ్బుల 4 గంటలు లేచి కొట్టం కాడికి పోయి అవి సాఫ్ చేసుకొని బర్రెలం కడిగి పాలు విండి కేంద్రంలో పోసి రావాలా ఏం మాట్లాడుతున్నావు బాబు నేనేంది 4 గంటలకు లేచుడేంది ఎప్పుడన్నా లేచినా ఎట్లా మరి మేకలు తీసుకోవాలి రెండు మేకల అంత చీప్ మాట్లాడతావేంది బాబు నువ్వు నేను చీప్ మాట్లాడుతున్నా మరే కాశ్మీర్ మాటలేదు చెప్పు హాస్టల్ ఏముంది ఎట్లా నీతోటి ఏ రియక్ బాబు నువ్వు ఇప్పుడు నువ్వు ఒకటే ముచ్చారా నేను అమ్మ వచ్చినాక వస్తాను నీతో లొల్లొద్దు నాకు అసలుకే బుర్ర హీట్ ఎక్కుతుంది సరిగ్గా అవుతుంది మైండ్ నేను వీక్తున్నా నేను అమ్మ వచ్చినాక వస్తా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి ఏ అంటే నోరు పడిపోయిందా అరే చెప్తాను బాబు వద్దు బాబు అరే వద్దు బాబు వద్దు బాబు వద్దు బాబు చెప్తాను బాబు అరే వద్దు బాబు అరే అమ్మ చెప్తున్నాను వద్దు బాబు అరే వద్దు వద్దు బాబు ఇస్పెట్ బాబు ఇస్పెట్ బాబు అరే ఇస్పెట్ బాబు అరే చేతు బాబు చేతులు కట్టే బాబు అమ్మ చెప్తున్నా వచ్చినాక చేతులు కట్టే అని చెప్తున్నా నేను ఇప్పుడే అరే తీసే బాబు కట్లు తీసే ఫస్ట్ ఫస్ట్ తీసే అని చెప్పినా నేను ఫస్ట్ బాపు మంచిగా చెప్తున్నా నువ్వు కనుక ఇప్పుడు నాకు ప్లాస్టర్ వేసినావు అనుకో అమ్మ వచ్చినాక ముచ్చడి చెప్తా అమ్మ చెప్పిన అనుకో నీ ఈ సాపి ఎత్తది ఇయ్యాల ఏంద్రా అవ్వనా అవ్వ కవర్ చేసింది అవ్వ నీ అవ్వరాని అవ్వల అవ్వరాని చూసుకో నీళ్ళు ఇవ్వలే నేను ఆ అన్నో ఎన్నో పని చేసుకుంటా 5 అయితే 5 10 అయితే 10 నేను చేసుకొచ్చి చేస్తే కొడుకు అవ్వకు ఎటు ఏర్పడతలేదు అరే వీంతో వాంతో వీంతో వాంతో ఆఖరికి నామే కూడా మరపడతాను వాడు
ఏం చేస్తావు? లంగల సోపుతో పట్టుకుంటా, లంగేసాడు వేసుకుంటా. అగో ఇంటికాడ ఎవరు లేరు. ఎక్కడ పోలా అన్నీ ఉన్నాయి. పుష్ని ఏమైందిరా గిట్లెట్లయినావు? ఏమైందిరా ఏమైందిరా అంటే అని అంటున్నావు. ఓష్ని నేను గింతగానే మొరుతుంటే సప్పుడు ఏమైందిరా ఏమైందిరా అంటే సప్పుడు ఏయవు ఏంద్రా ఎవరినేమన్నా అన్నవారా మళ్ళా గిట్ల కట్టేసిర్రు వచ్చి నీ ఊల మనవాడా దొంగలు ఇట్లా పడ్డరారా? నా పట్టు చీరలు నా నాగలు మొన్ననే 10,000 చీర కొనుక్కున్నారు. ప్లాస్టరా? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఏమైందిరా అసలు? ఫస్ట్ కట్లిప్పు ప్లాస్టర్ వేసుకున్నంతో మాట్లాడుతుంది. ఈ కట్లేంది ఈ కత్తేంది ఎవరు కట్టేసిర్రు? ఏమైందిరా నీకు? ఎవరిని ఏమన్నావురా? మళ్ళా నేను లేనిది చూసి అయ్యో ఈ కట్లేవు ఎవరి తెరువు ఓకురా అని చెప్పుకుంటా పోయినా నేను దొంగలు పడ్డారు. ఇద్దా బిడ్డ ఏమైంది? కుసు ఏమైందిరా? ఎవరు కట్టేసారు బిడ్డ నీకు ఇట్లా? బాబే కట్టేసిండే నన్ను. బాబా బాబు ఎందుకు కట్టేస్తారా? నువ్వు మళ్ళీ ఏం చేసినావు? నేనేం చేస్తాను? నేను ఎవరు ఏమనలే ఏం చేయలే కూడా. నువ్వేమనంది ఏం చెయ్యండి ఎందుకు కట్టేస్తారా బాపు? సోకా ఇప్పుడు నేను చెప్పేది నమ్మతలేవా? ఇప్పుడు నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా? నన్ను కొట్టి కట్టేసిపోయిండమ్మా. ఇప్పుడు నువ్వు రాకపోతే నేను ఆయనతో చచ్చిపోయాడు నీ కదా. అవునారా? నిజం. సరే నువ్వు చెప్పిందంత నమ్ముతున్నావు కానీ అసలు నువ్వేం చేసినావురా? మళ్ళా అదే ముచ్చట అంటావు. నేనేం చేయలే అమ్మా. నమ్మబుద్ధి అయితే లేదురా. నువ్వేం చెయ్యండి నీకు ఎందుకు కట్టేస్తారా బాపు? చెప్పు. అరే నిజమమ్మా నేనేం చేయలే. నన్నే కొట్టి కట్టేసిపోయాడు ఈడ. ఏమైంది మరి? ఏమైందంటే మొన్న నేను షాప్కి పోయి వస్తున్నా. షాప్కి పోయి వస్తుంటే దూరంలో బాబు లెక్క కనబడ్డాడు నాకు. బాపే కావచ్చు అనుకుని మెల్లమెల్లగా నేను ఫాలో అవ్వకుండా పోయినా. పోయి చూస్తాడా బాపు కింది వాడు ఒక ఆమె లేదా గలచ్చావా ఆమెతో ముచ్చట పెడుతుండు. బాబు చేయలే చేసి మంచిగా ముచ్చట నవ్వుకుంటా ముచ్చట పెడుతుండు. నేను అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. బాబు చేయలే చేసి మంచిగా ముచ్చట నవ్వుకుంటా ముచ్చట పెడుతుండు. నేను ఏమైందే బాబు అని నీళ్ళ తీసినాడా. నీళ్ళ తీస్తే నువ్వు ఈ ముచ్చట అమ్మకి చెప్పకరా అది అని చెప్పి నాకు తిట్టిండు. నేను చెప్తా తీ అని చెప్పి నేను అన్నా. మళ్ళీ నేను ఏడ చెప్తానేమో అని కొట్టి నన్ను ఇక్కడ కట్టేసిపోయాడు. అన్నం పెట్టు బాబు ఆకలి అవుతుందంటే కూడా పెట్టలే నాకు. అంత పని చేసిండు కొడుకు. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టర్ బాబు నీది. జరావు రాని ఇంటికి రాని. నేను చెప్తాను సరే రాని కొడుకు ఇవన్నీ కట్టేసిండు. చూడు చెయ్యి అంతా గుంజుకొస్తుంది నాకు ఈంచలి. ఆ మూతికి ప్లాస్టర్ వేసిండు మాట్లాడకుండా. రాని వచ్చిన తర్వాత ఏడు ఉంటాడో చూపిద్దాం. సపరేట్ బిడ్డ నేను గారం పిన్న వాళ్ళన్న పట్టుకురావాలా? ఫోన్ చేస్తే తీస్తారు. నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టు. సరే పొద్దు నుంచి పెట్టలే నాకు అన్నం. అన్నమే పెట్టలేదురా? అన్నం నీళ్లు నేను అందుకే నమ్మేటు ఓన్రా. నేను నమ్మి ఓనేటు ఓత గిట్లా చేస్తారు. నువ్వు ఊరి పోయినో అనేమో ఆ పనులు చేస్తుండు. జరావు అన్నం పెడతా. జరావు చేయి కడుక్కోరా. పోతున్నా. తిను బిడ్డ తిను. ఎంత ఆకలి అవుతుందో ఏమో తిను. నీళ్ళు లేవు నీళ్ళు తీసుకొస్తా. జర్రాగ్రా పాట పాడాలా? ఏమైంది చెప్తే తినత్తలే ఏంది? ఏం చెప్తున్నావు లోపల పని ఎంత పడగొట్టినట్టు?
ఏంటిది చెప్పు. కొద్దిగా నీళ్ళు తిరిగి తిరిగి వచ్చే వరకు ఎండకు నూనె ఎండకపోతుంది, కొద్దిగా నీళ్ళే జరావు తీసుకొస్తా. ఏం అడగొట్టిన కట్టడానికి ఇంకా నీళ్ళు అంట, నీళ్ళు తాగు. ఏవే నీళ్ళు లేవు, కనిపిస్తలేవా? నీళ్ళు అంటే ఉత్తి చెంపేసి ఇంకా నా మీద కనిపించలేమో మాడుతున్నావేమే. బాగానే వస్తుంది కోపం. అగో నువ్వు ఉత్తి చెంపిస్తే కోపం రాదా? కదా, నీళ్లు లేని చెంబిస్తేనే నీకు కోపం వస్తుంది. అవు మరి నాతోని సంసారం చేసుకుంటా, నేను వండింది కుండెడు కుండెడు తినుకుంటా, తయారుగా మంచిగా ఉతికి ఇస్త్రీ వేసి పెడితే అంగిలు వేసుకొని నువ్వు ఊరి మీద బలాదూరి వేసే శాస్త్రాలు నాకు తెలివే అనుకుంటున్నావా? నేనేం చేసిందే? ఏం చేసినావో తెలియదు నీకు? ఏం చేసిందే? నీ గుండె మీద చేసుకొని గుర్తు తెచ్చుకోసారి. అవు నా గుండె మీద చేసుకున్నా, గుండె మీద చేసుకున్నా ఏం చేయలేదు నేను. నీకు ఏదో లేకుండా చెప్పేందో. ఏం చేయలే? ఏం తెలిసింది నా గురించి? మళ్ళా నేను నీకు ఎరక చేయాలి. నువ్వు చేసిన కథలు నీకు సోయలేంది. పోయి పోయి ఇంటికతో భజన పెడుతుంది ఎవరు? నీకు పోయి పోయి రాగానే భజన. నువ్వు నాకు ఎప్పుడు దొరుకుతావని నీకు భజన ఏనేకి నేనేం చేసిన చెప్పు మరి నీకు ఎరుకుంటే. నువ్వు చేసిన ఘనకార్యాలు నేను ఇంకా వాడవాడ తిరిగి తెలుసుకొని నీకు చెప్పాలి నేను. అవు ఏందే బాగా మాడుతున్నావు ఊకున్నా కొద్ది కోపం బాగా బాగానే అవుతుంది. నిన్ను ముండ కొడక ఏమో కథలు పడుతున్నావా? నువ్వు ఊకున్నా కొద్ది ఊకున్నా కొద్ది ఊకున్నా కొద్ది నువ్వు చేసిన కథలే కాకుండా ఇష్టం ఉన్నట్టు ఇష్టం నీ తెలియదు, నీ తెలియదు ఊకున్నా కొద్ది తెలియదు తెలియదు నీకు తెలియదు. చెప్పే ఏం చేసినావు తెలియదు నీకు తెలియదు. దండం పెడతానే, నేను చేసిన తప్పేదో చెప్పి కొట్టే. నేను ఇంకా చెప్పి కొట్టాలి నువ్వు చేసిన ఘనకార్యాలు. చేసింది చెప్పేసారు, దండం పెడతా. ఇంకా నేను చెప్పాలి. చెప్పాను కొట్టే. అవు మొన్న గా కిందారి కట్ట లచ్చోదాంతో పోరడు చూస్తుండగా బుడ్డ పోరడు మనెట్ అయ్యిండు. గా పోరడు చూస్తుండగా చేతులు చెయ్యి వేసి నీ మొష్టి ముఖానికి నాతో చేతులు చెయ్యి వేసినావు. చెయ్యి వేసి మాట్లాడుతున్నావంట. ఇంకా వాడు అమ్మకి చెప్తా అంటే వాడిని 4-5 దాన్ని ఆడ వండబెట్టి కాళ్ళు కట్టేస్తావు. అవు ఏమన్నా అనిపించాలి. ఇంకా మళ్ళీ చేసిన ఘనకార్యాలకు చెప్పు చెప్పు అని అంటున్నావు. నేను వాడిని కొట్టింది అందుకు కాదే. అందుకు కాదే అని అంటున్నావు అంటే ఇంకోటి ఉందన్నట్టు. గట్ల కాదే, అసలు ఇదంతా నీకు చెప్పింది ఓలే. ఇంకెవరు? నువ్వెవరిని కొట్టినావు? ఎవరి కాళ్ళు కట్టేసినావు? పోరాడు ఇంకా జర అయితే చచ్చిపోయేటోడు. నేను వచ్చి కట్లిప్పి అన్నం పెట్టినా. జర నువ్వు అట్లా సారు మీరేనా ఇదంతా చేసింది? నిరువుల కోలే వాడకట్టు, ఈ వాడకట్టు, ఆ వాడకట్టు, వాంతటి పుల్లలు వీంతటి పుల్లలు పెట్టించినావు చాలేదు. ఇప్పుడు ఇంట్లో మొదలు పెట్టినావు. ఇక అయ్యా నీకు దండమురా.